హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా వ్లాగ్స్ 14. ఇవాళ మనం యమ్మీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. దీన్ని తయారు చేసే పద్ధతి, ఫస్ట్ బొగాన్లోకి మనం చికెన్ తీసుకొని అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము జీరా పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా, బిర్యానీ ఆకు, ఇలాచీలు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుందామండి. ఇవన్నీ ముక్కలకి పట్టేలా మంచిగా కలుపుకొని దీన్ని ఒక 10 minutes మనం పక్కకు పెట్టుకోవాలన్నమాట. సో దట్ ఆ మసాలా అంతా చికెన్కి మంచిగా పట్టాలి. ఇప్పుడు ఇందులోకే మనము మంచిగా పెరుగు యాడ్ చేసుకొని ఒక లెమన్ పిండుకుందాము. పెరుగు 1 kg చికెన్కి 750 ml పెరుగు చాలా మంచిగా సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనము మనం ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్ది ఆయిల్ ఉంటుంది కదా, ఆ వేడి ఆయిల్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేయడం వల్ల చికెన్ టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుద్ది. ఇప్పుడు మనము బిర్యానీ రైస్ కుక్ చేసుకుందాము. వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనము సాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీ, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం నూనె, ఉప్పు వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. మనం ఇవన్నీ మంచిగా కలిసిన తర్వాత ఇందులోకి మనము వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం. బాస్మతి రైస్ మనం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం నార్మల్గా ఇంట్లో వండుకునే బియ్యం అన్నా మనం కుక్ చేసుకోవచ్చు. బాస్మతి రైస్ ఏంటంటే బిర్యానీ ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. మనం బిర్యానీ రైస్ని 70% కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఓ బొగాన్ తీసుకొని అందులోకి మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మంచిగా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం 70% కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అదంతా మనము ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మంచిగా మనము రైస్ అంతా యాడ్ చేసుకొని చూసారు కదా, ఈ విధంగా లేయర్స్గా రైస్ వేయాలి. ఇది మనకు దమ్ బిర్యానీ కాబట్టి ఇలా ఫస్ట్ కింద చికెన్ వేసుకొని తర్వాత మనం రైస్ వేసుకుంటాము. ఇప్పుడు ఇందులోకి మనము మంచిగా నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టుకొని ఈ చికెన్ని మంచిగా దమ్మకు పెట్టుకోవాలన్నమాట. అడుగంటకుండా ఉండాలంటే మేము పెట్టినట్టు బొగాన్ కింద పెంకబెట్టండి, కింద అడుగంటదు. చూసారు కదా, యమ్మీ చికెన్ బిర్యానీ ఇస్ రెడీ. చూసారా ఎంత టేస్టీగా అండ్ ఫ్లేవర్ఫుల్గా అయ్యిందో. మంచిగా గ్రేవీతో అయ్యింది. మనం ప్లేట్లోకి వేసుకొని ఆనియన్ అండ్ లెమన్ తోటి సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనితా వ్లాగ్స్.